మా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళ అమ్మండి మా కోసం అని చెప్పేసి గడ్డి నూనె పొడి అయితే చాలా చేసేది. నేను హాస్టల్లో ఉన్నప్పుడు నాకైతే చేసి మరీ నాకైతే హాస్టల్కి నాకైతే పంపించేదండి గడ్డి నూనె పొడి అయితే. ఈ కాలం వాళ్ళకి నాకు తెలిసి మేబీ ఎక్కువ మట్టుకు తెలియకపోవచ్చు గడ్డి నూనె పొడి అంటే, కానీ చాలా హెల్త్కి మంచిదని విన్నానండి గడ్డి నూనె పొడి అయితే. గడ్డి నువ్వులు అంటే తెల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ రకంగా లేకుంటాయి, వీటిని కూడా గడ్డి నువ్వులు అని అంటారు. మేబీ కొంతమందికి తెలియకపోవచ్చు. ఏ సూపర్ మార్కెట్లో అయినా గడ్డి నువ్వులు అయితే దొరుకుతాయి. వీటితో పొడి చేసుకోవచ్చు. పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రోజు అయితే నేను మా ఇంట్లో పొడి అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. ఈ వీడియో అయితే ఈ రోజు అయితే కాదండి, ఒక 6 months వీడియో నేను ఎడిటింగ్ చేసి పెట్టి 6 months అవుతుంది. ఈ రోజు వీడియో చూసి అప్లోడ్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఫస్ట్ అయితే గడ్డి నువ్వులు ఒక 1/4 కిలో వరకు అయితే తీసుకొని నేనైతే మంచిగా ఫ్రై చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. పెనం పైన పెట్టి కొంచెం మంట అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలండి. వేయించుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత చల్లగా అయిన తర్వాత ఇక్కడ మిక్సర్ జార్ తీసుకొని నేను దాంట్లో గడ్నూలు అయితే నాకు 2 cups వరకు, నాకైతే 2 cups వరకు అయితే గడ్నూలు వచ్చాయి. నేను మిక్సర్ జార్ లో చల్లగా అయిన తర్వాత మిక్సర్ జార్ లో వేసి 2 స్పూన్ల వరకు అయితే జీలకర్ర వేసాను. తర్వాత 1/2 కప్పు వరకు అయితే వెల్లుల్లి వేసాను. తర్వాత ఒక 4 స్పూన్ల వరకు అయితే రాక్ సాల్ట్ వేసి మెత్తగా అయితే మిక్సీ పట్టుకోలేదు, కొంచెం బరక మిక్సీ పట్టుకొని పక్కనైతే పెట్టుకున్నాను. మొత్తం ఒకటేసారి మిక్సీ పట్టుకోవడానికి రావట్లేదని చెప్పేసి కొంచెము మిక్సీ పట్టిన గడ్నూల పొడిని కొంచెం కారం పొడి వేసి నేను కొంచెంగా వేసి మిక్స్ అయితే పట్టుకున్నాను. రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, కానీ నాకు రోల్ అవైలబుల్ లేక నేను ఇక్కడ మిక్సర్ జార్లో పడుతున్నాను. కారం అనేది ఒక కప్పు వరకు తీసుకున్నాను. తర్వాత ఇంకొంచెం కొద్దిగా ఒక 5 స్పూన్ల వరకు అయితే నేను కారం అయితే తీసుకున్నాను. కారం తీసుకొని ఒక కప్పు సగం వరకు అండి. మీ కారంకి తగ్గట్టుగా వేసుకోండి, మరీ కారం ఎక్కువగా ఏం అవసరం లేదు, కొంచెం కారం తక్కువగా ఉంటేనే బాగుంటుంది. దీంట్లో వేయించిన పల్లీలు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా మరింత బాగుంటుంది. ఇక్కడ జీలకర్ర వెల్లుల్లి వేసాం కదా, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు అయితే మస్తు తినేవాళ్ళం మేమైతే. ఇప్పుడు అందుబాటులో తినాలి, అప్పుడు మా పొలంలోనే పండిస్తుంటే, ఇప్పుడైతే పండించట్లేదు అమ్మ వాళ్ళు అయితే. ఇప్పుడైతే సూపర్ మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నాను. ఇక్కడ పొడి అయితే మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత పోపు అయితే పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, వెల్లుల్లి ఏం వేయలేదు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా పసుపు వేసి ఇక్కడైతే నేను పోపు అయితే పెట్టుకున్నాను. ఇక్కడ నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా గడ్నూల పొడిలో, ఈ పోపు అయితే వేసి మొత్తం కలుపుకుంటే అయిపోతుంది. గడ్నూల పొడి అయితే రెడీ అయిపోతుంది. వేడి అన్నంలో కలుపుకొని తింటే అదిరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేబీ మీకు ఎవరికైనా తెలుసో లేదో తప్పకుండా అయితే నాకు కామెంట్ చేయండి. మనకైతే ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్ ఉంటాయి గడ్డి నువ్వులు అయితే. తెల్ల నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులు లాగా ఉండవు, కొంచెం వేరే ఉంటాయి, నల్లగా ఉంటాయి. ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్ ఉంటాయి. నాకైతే చాలా ఇష్టము. మా హాస్టల్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ అయితే నాకు చాలా పంపించేది. సో ఇలా ఉందో తప్పకుండా అయితే